అందరికీ నమస్కారం. తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇదొక సందేశాత్మక వీడియో అందరూ చూడండి. మీ కామెంట్ కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇక వివరణకెళ్తే మహిళలు అంతరిక్షంలోనూ అడుగుపెట్టిన నేటి హైటెక్ యుగంలోనూ ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం సమాజంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆడబిడ్డ పుడితే శిశువును వదిలేసి వెళ్లిన సంఘటనలు కూడా మనం అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అమ్మాయి పుడితే అదృష్టంగా భావించాలని సూచిస్తున్నారు. జిల్లాలో ఏ ఇంట్లో ఆడబిడ్డ పుట్టినా అధికారులు వెళ్లి తల్లిదండ్రులకు స్వీట్ బాక్స్ ఇవ్వాలని మంచి సందేశం అందించాలని పిలుపునిచ్చారు. ఆడపిల్ల పుడితే స్వీట్ బాక్స్ అందజేసి విషెస్ చెప్పనున్న అధికారులు గర్ల్ ప్రైడ్ అంటే అమ్మాయి పుడితే అదొక గర్వంగా భావించాలని, ఒక అదృష్టంగా భావించాలని గర్ల్ ప్రైడ్ పేరిట ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ వినూత్న కార్యక్రమం అయితే చేపట్టారు. అమ్మాయి పుట్టడం అదృష్టం అనే భావన పెంచేలా ఇక్కడ కృషి చేయాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్నారు. కంటే కూతుర్నే కనాలిరా, మనసుంటే మొగాడిలా పెంచాలిరా అన్నాడు సినీ కవి. కొన్నేళ్ల కిందట ఆడపిల్ల పుడితే ఎంతో భారంగా భావించేవారు. బిడ్డ పుట్టగానే గొంతులో ఒడ్లగింజ వేసి చంపిన ఘటనలు ఉన్నాయి. అయితే ప్రస్తుత టెక్నాలజీ యుగంలోనూ ఆడపిల్లలపై ఎంతో కొంత వివక్ష కొనసాగుతూనే ఉంది. కొడుకు మాత్రమే తమను ఉద్ధరిస్తాడనే అపోహ కొందరి తల్లిదండ్రుల్లో మెదళ్లలో నాటుకుపోయింది. ఎంతో మంది ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ రాణించి తమ సత్తా చాటుతున్నా ఈ సమాజంలో మార్పు రావడం లేదు. మొన్నటికి మొన్న సునీతా విలియమ్స్ అనే భారత సంతతి మహిళ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన ఆడవాళ్లపై చిన్న చూపు తగ్గడం లేదని ఈ కార్యక్రమంలో తెలంగాణలోని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గర్ల్ ప్రైడ్ పేరిట ఆడపిల్ల పుట్టిన వారింటికి అధికారులు వెళ్లి స్వీట్ బాక్స్ అందచేసి శుభాకాంక్షలు తెలియజేసేలా ఈ ప్రోగ్రాం అయితే రూపొందిస్తున్నారు. వచ్చే వారం నుంచి గర్ల్ ప్రైడ్ పర్యటనలను ప్రారంభిస్తారు. ఇక కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను అయితే ఆదేశించారు. జిల్లాలో ఆడపిల్లలు పుట్టిన వారి ఇండ్లకు అధికారులు వెళ్లాలని, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపి స్వీట్ బాక్స్ అందజేసి చిన్న సందేశం అందించి రావాలని సూచించారు. ఇంట్లో అమ్మాయిలు పుడితే అదృష్టం అనే భావన ప్రజల్లోకి బలంగా వెళ్లేలా ఈ కార్యక్రమం జరగాలని స్పష్టం చేశారు. ఇక జిల్లా అధికారులు ఆడపిల్లలు పుట్టిన వారింటికి వెళ్లేందుకు జిల్లా సంక్షేమాధికారి షెడ్యూల్ తయారు చేసి ఇవ్వాలని కూడా పేర్కొన్నారు. కాగా కలెక్టర్ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు అయితే వెల్లువెత్తున్నాయి. ఈ కలెక్టర్ నిర్ణయంపై మీ యొక్క కామెంట్ను కూడా కామెంట్ చేయండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.